హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి విశేషాలు? చాలా రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు కదా. మా సారమ్మ చూడండి, మా సారమ్మతోనే సరిపోతుంది, వీడియోస్ చేయలేకపోతున్నాను. ఒక్కదాన్నే ఉన్నాను కదా, పాపని చూసుకోవాలి, సో ఇంట్లో పని చేసుకోవాలి, సరిపోతుంది. వీడియోస్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదు. సో ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు కాస్త కొంచెం మాకు చల్లబడింది ఈరోజు. మీరందరూ ఎలా ఉన్నారు? స్కూల్స్ మొదలైపోయినాయి కదా, పిల్లలందరూ ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళిపోతారు. మీరు పొద్దున్నే బిజీ అయిపోతారు, తర్వాత కాస్త ఫ్రీ అయిపోతారు. పిల్లలతోటి మీరు బిజీగా ఉన్నారు కదా అందరూ. ఎందుకంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే అబ్బా సరదానే వేరు. చాలామంది అనుకుంటూ ఉంటారు, అబ్బా స్కూల్స్ ఉంటే బాగుండిద్ది, పిల్లలు ఇంట్లో బాగా అల్లరి చేసేస్తున్నారు అని చెప్పి. నిజమే కదా. కానీ అయ్యే పిల్లల మెమోరీస్ అనమాట. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బోర్ కొట్టిద్ది. సారమ్మ చూడండి, నా చెవులో గంటలు గలగలా వస్తున్నాయని చెప్పి లాగేస్తుంది. మా సారమ్మ కూడా పెద్దదైపోతుంది, అల్లరి బాగా చేస్తుంది. చెప్పిన మాట వినట్లేదు. సారమ్మ కూడా చేతిలో ఉన్నవన్నీ తన దగ్గర నుంచి ఏమన్నా తీసుకుంటే ఏడుస్తుంది. ఇదివరకు అయితే ఏడ్చేది కాదు, ఇప్పుడు అంతా తెలుస్తుంది అనమాట. బుడదానికి ఏడ్చేస్తుంది. సో ఈరోజు ఏం కూర వండుకున్నారు? నేనైతే ఈరోజు దోసకాయ వండానండి. సో దోసకాయ ఎగ్ వేసి వండాను. చూడండి, బయట వచ్చాను, కాస్త చల్లగా ఉంది. చూసారా, మా మొక్కలు నిండుగా ఉండేవి కదా, మొక్కలన్నీ ఎండిపోయినాయి ఫ్రెండ్స్. గులాబీ మొక్కలన్నీ ఎండిపోయినాయి. ఒక్కసారిగా ఈ ఎండాకాలంలో ఎప్పుడు గులాబీ మొక్కలు ఎండిపోవు. అలాంటిది చూడండి, ఇటు ఇటు 2 మొక్కలు పెట్టాము, అవి ఎండిపోయినాయి. సో ఈసారి మొక్కలకి ఇవి చూసారా, ఇవి బాగున్నాయి. ఎండలో లేని మొక్కలన్నీ ఇవి చాలా బాగున్నాయి. మనీ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి. మనీ ప్లాంట్స్ కూడా ఏం అవ్వలేదు, కాస్త వడదెబ్బ తగిలింది. సో అయినా గ్రోత్ బాగానే ఉంది మనీ ప్లాంట్ది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి మనీ ప్లాంట్స్ కనిపిస్తున్నాయా? బాగున్నాయి కదా. మనీ ప్లాంట్స్ గ్రోత్ బాగా వచ్చింది, చూసారా. సో నేను పాపని తీసుకొని వీడియో చేస్తున్నాను కదా, సో అందుకని క్లారిటీ రావట్లేదు. చూసారా, ఇటు పక్కన మొక్కలు ఉండేవి కదా, గులాబీ మొక్కలన్నీ ఎండిపోయినాయండి. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మొక్కలు నాటాలి. సో అది మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా వదిన దగ్గరికి వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. మా వదినకి ఎలా ఉంది ఏంటి అని చాలామంది అడిగారు కదా. సెకండ్ ఆపరేషన్ జరిగి కూడా 1 వీక్ అయింది. సో పక్కన ఒక సంచిలాగా పెట్టారు, బ్యాగ్ లాగా అన్నాను కదా, ఆ బ్యాగ్ తీసేశారు. సో మా వదిన్ని చూడాలి, ఒక 1 మంత్ ఆగి తీసుకురావాలి. సో ఒక 2 మంత్స్ అన్న నా దగ్గర పెట్టుకొని పంపించాలన్నమాట. సో ఇంకేంటి ఫ్రెండ్స్, నేను శారీస్ తీసుకున్నాను, ఆ శారీస్ పెడతాను, ఇంకొక వీడియో షేర్ చేస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చేయి లాగుతుంది, పాపని ఎత్తుకుని వీడియో తీస్తున్నాను కదా, ఇంకొక వీడియో చేస్తాను. బాయ్ బాయ్.